హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, కొంచెము ఇవాళ ఎట్లా ఉంది అంటే డిఎఫ్ది ఎనర్జీ. డిఎఫ్ మొత్తం అంతా క్రియేటివిటీ చేసుకుంటూ ఉన్నారు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అట్లా చేస్తున్నాను, అట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఎట్లా అనేది అంటే ఓవర్ థింక్ అనేది ఎక్కువైపోయింది అనమాట ఇవాళ. ఎవరిది? డిఎఫ్. లేడీస్లో ఉన్న, జెంట్స్లో ఉన్న ఈ ఎనర్జీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన జర్నీ మనం అలా చేస్తూ 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 మనతోని మనమే ఈ జర్నీలో ఒక్కోసారి బోర్ కొట్టడం జరుగుతుంది అన్నమాట. బోర్ కొట్టినప్పుడు ఏం చేయాలి అంటే అధిక ఆలోచన తగ్గించాలి. ఎలా? ఓన్లీ వన్, మెడిటేషన్లో కూర్చోండి. జస్ట్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బాస్పిట్ వేసుకొని ఈ ముద్ర పెట్టుకోండి. చూపిస్తాను. ఇదే ముద్ర పెట్టుకోండి, లేకపోతే ఈ ముద్ర పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకొని మీ హృదయం మీద మీరు ధ్యాస పెడుతూ అనేది మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం బుర్ర తీసుకుపోతూ ఉంటుంది. అబ్బా ఇది చేయాలి, బుర్ర అది ఇది పెండింగ్ ఉంది, ఆ పని పెండింగ్ ఉంది, వీళ్ళతోనే ఇది ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఉంది, వాళ్ళతో అది చేసేది ఉంది, ఇది చేసేది ఉందని బుర్ర లేపుతూ ఉంటుంది. మీరు ఒక్క 20-25 నిమిషాలు కనుక మీరు మెడిటేషన్కి మిమ్మల్ని మీరు కూర్చోబెట్టగలిగితే కనుక మీరు ఆ బోర్నెస్ నుంచి, ఆ థకాన్ నుంచి మీరు బయటకు వస్తారు. ఓకేనా? వెరీ నైస్. ఇవాళ నేను మనము చాలా మంచిగా స్టార్ట్ చేసుకున్నాము. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. హార్ట్లీ వెల్కమ్. మీ అక్క మిమ్మల్ని. నా పేరు జ్యోతిక అండి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, నా పేరు జ్యోతిక. మనము అన్నీ అంటే ఒక ఫ్యామిలీ ఎట్లా మాట్లాడుకుంటామో మన మనసులో ఉన్న వ్యక్తి మాటలు మనం ఎంతో ఫ్రీగా ప్రశాంతంగా మాట్లాడుకుంటాం అన్నమాట. మీ కామెంట్స్లో మీకున్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీ జర్నీలో, మీ ఆత్మ బంధంతో ఉన్న, మీ ప్రేమ బంధంతో ఉన్న, మీ మనసు హృదయము ముడివేసుకొని ఉన్న ఆ మనిషితోని మీరు పడే వేదన, తను ఎంత మీరు మాట్లాడాలనుకున్నా తను మాట్లాడలేకపోవడం, తను ఆన్సర్ ఇవ్వలేకపోవడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఒక్కోసారి కూడా తను మాట్లాడాలనుకుంటారు కానీ వాళ్ళ ఆపోజిట్ అంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు అవి, కాకపోతే చిన్న చిన్నవి ఏంటంటే మీతోని దూరము ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలి మనం? అవునండి, చాలా వరకు మనము ముడి వేసుకున్న ఏదైతే మనిషి ఉంటారు కదా, అంటే మనం మాట్లాడాలని కూడా ఉండదన్నమాట దీంట్లో రూల్స్. కొంతమంది మాట్లాడకుండానే మనసు ముడిపడి ఉంటుంది అనమాట. సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా ఇన్నర్ వర్క్ చేశానమాట. సో అందుకని నా మాట అనేది తడబడుతూ ఉంది. ఓకేనా? చాలా ఇన్నర్ వర్క్ చేస్తే మనము ఏం చేయాలంటే సైలెంట్గా రెస్ట్ అనేది తీసుకోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ చాలామంది నాకు ఇవాళ ఎనర్జీ ఎట్లా వస్తుందంటే చాలామంది డిఎఫ్స్ చాలా డిస్టర్బ్గా ఉన్నారు. సో వాళ్ళందరికీ హీలింగ్ చేయడానికని నాకు మన డివైన్ ఎవరైతే ఉన్నారో మన శివ పార్వతులు మీ దగ్గరికి తొందరగా ఇవాళ మెసేజ్ పంపించమనేది అన్నట్టుగా నాకు మెసేజ్ వచ్చింది. సో అందుకని నేను మీకు తొందరగా వీడియో అనేది కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మీరు ఏదైతే ఉందో మీ ఓవర్ థింక్ అనేది మీరు మాత్రము చేయకండి. మీ డిఎం, మీ ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని వదిలేసిపోతాడు అనేది నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి రానియకండి. ఫస్ట్ నెగిటివ్ అనేది రానియకండి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎప్పుడైనా మీతోనే ఉంటారు. మీరు నిజంగా ప్రేమిస్తాయి, ఆ ప్రేమ ఎక్కడికి పోదు, మీతోనే ముడిపడి ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఒకసారి హార్ట్లీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఓకేనా? ఇవాళ మన
ఏవైతే రాసులు ఉన్నాయో మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే ఈ 12 రాసులు మన ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే మన మనసులో, మన మెదడులో, మనతోని ఆత్మతోని ముడిపడి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమేమి ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎందుకు హోల్డ్లో చేసి అట్లా ఆపి పెట్టారు, మీతోని మాట్లాడాలనుకున్న లోపల మనసులో మాటలు ఆయనలో, అతనిలో, ఆమెలో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి ఈ టారోస్ రీడింగ్ ద్వారా చూద్దాము. మీ మనసులో వ్యక్తి మాట ఏదైతే ఉందో మీరు ఒకసారి నా నోటి ద్వారా వినాలనుకుంటున్నారు కాబట్టి మీరు తన పేరు మూడు సార్లు తీసుకోండి. మరి ఒకసారి చెప్తున్నాను, నేను మాట్లాడేటప్పుడు నా మాటలు అనేది తడబడుతూ ఉన్నాయి, ఆగి వస్తున్నాయి. నేను ధ్యానం అనేది ఎక్కువ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే నా డిఎం ఉన్నారో, నా ఆపోజిట్ నా ఆత్మబంధమైన డిఎం ఉన్నారో ఆయన నా గురించి ఎక్కువ ఆలోచించడం కానివ్వండి, తప్పించడం కానివ్వండి, మాట్లాడాలనుకున్నప్పుడు నాకు అనే నా మాటలు తడబడతాయి అన్నమాట. ఓకేనా? అలాంటివి మీకు కూడా అవుతూ ఉంటాయి. మీరు అనుకుంటూ ఉంటారు కదా, సడన్ పడ్డది, తింటూ ఉంటే ఇట్లా అయింది అట్లా అని అంటూ ఉంటారు. సమ్టైమ్స్ మాట్లాడాలనుకుంటారు, మాట్లాడలేకపోతారు కదా. సో అవన్నీ మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమించే వ్యక్తి అండి అవన్నీ. ఓకేనా? ఓకే. ఇన్నర్ హీలింగ్ చేసుకుంటే వాళ్ళు అనేది క్లియర్ అయిపోవడము అవుతుంది అనమాట. అబ్బా యూనివర్స్ అన్నీ ఒకటేసారి ఇచ్చేస్తారంట మనకి. అన్ని ఆశీర్వాదాలు చూసిండ్రా. నేను ఎప్పుడు నాకెందుకో ఏమో వేరే మాటలు రావన్నమాట. ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, కృతజ్ఞతలు, ఏమంటారు, దీవెనలు ఆల్వేస్. ఎందుకంటే మనము పాజిటివ్గా ఉండాలి. నేను నెగిటివ్ చూడలేదా అండి? చెప్పండి, మీరు చెప్పండి. పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, నేను ఎప్పుడైతే పుట్టానో అప్పటి నుంచి నేను నెగిటివ్ అనేది నా చుట్టుపక్కల నేను చూస్తూ ఉన్నది. అదేం గొప్ప కాదు, నేనేం గొప్ప మనిషిని అంటలేను. చాలా 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 చిన్నదాన్ని నిజంగా. ఇవాళ నేను ఒక వీడియో చూడడం జరిగిందండి. ఆడబిడ్డ అని మొత్తం అని చిన్న పాప అనమాట, చాలా చిన్న పాప. మీరు కూడా చూస్తున్నప్పుడు స్క్రోల్స్ చేస్తున్నప్పుడు వస్తుండొచ్చు అట్లా ఉంటుంది. చాలా చిన్న పసిపాప, అన్ని బండరాలలో కింద లోపల పెట్టేసి పాప ఏడుస్తే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి వినబడుతుంది అనేసి ఆ నోట్లో కూడా బండరాయే పెట్టేసారు అనమాట. కాకపోతే పాప సేఫ్ ఉంది. అలాంటి వాళ్ళ మధ్యలో మనం తిరుగుతున్నాం అనమాట. అంటే మానవత్వము మనుషుల్లో మెరుగైపోయింది, మర్చిపోయినాము, ఎతికినా దొరకదు అని అంటాం కదా, అట్లుంటుంది అనమాట. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దీనిలో డిఎఫ్స్ ఎవరైతే లేడీస్ గర్ల్స్ ఉన్నారో జెంట్స్తో ఉన్నప్పుడు మీరు ప్రేమలో పడి మీ జీవితాలను కోల్పోకండి. మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు అని అనుకుంటాం, ఏజ్లో పెద్దదాన్ని. కాకపోతే ఇవాళ రేపు అంటే మన ప్రేమలో మనం మునిగిపోయినప్పుడు ఆపోజిట్ వ్యక్తినే మనం పూర్తిగా నమ్ముతాము. అప్పుడప్పుడు వేరే వాళ్ళ మాట కూడా అది అయిపోయిన తర్వాత అరే ఆమె అప్పుడు చెప్పిండే, ఆమె మాట వింటే బాగుండేది అని అనిపిస్తుంది కదా. ఆ అనిపించే దాంట్లో ఒక్కరన్నా జాగ్రత్త పడుతుందని భావంతో చెప్తున్నా. దయచేసి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు మిమ్మల్ని కాపాడుకోండి. ప్రేమలో హద్దులు మీరకండి, జీవితాలు నాశనం చేసుకోకండి. ఎందుకంటే నాకు రోజు కనీసం ఒక 3 కాల్స్ అన్నా అలాంటి అమ్మాయిలే వస్తాయి అన్నమాట. ఓకేనా? ప్లీజ్ కాపాడుకోండి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, 24 గంటలు మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఎవరిదైతే యూనియన్ కోసమో తాతలాడుతున్నారో వాళ్ళందరిది యూనియన్ అవ్వాలి. ఎవరైతే డిఎం మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ డిఎమ్స్ మంచిగా చక్కగా మాట్లాడాలి. మనం అనుకున్న 3rd మంత్ అనేది వస్తుంది. అండ్ ఎవరిది యూనియన్ అవుతుందో వాళ్ళందరూ నాకు దీంట్లో జస్ట్ ఇట్లా పెట్టండి. యూనియన్ అయిపోయిందని పెట్టకండి, జస్ట్ ఇట్లా పెట్టండి. ఓకేనా? మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలని నేను దేవుడి దగ్గర పదే ప్రార్థిస్తాను. కాబట్టి మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమేమి అనుకున్నారు అనేది మనం ఇప్పుడు కార్డ్స్ రూపంలో మనం చూద్దాము. ఓకేనా? ఎస్ ఇది వచ్చేసి వృశ్చికం రాశి వాళ్ళండి. స్కార్పియో, గాఢ,
గాఢ గాఢత రహస్యవతత ఎట్లా అంటే మీతోని ప్రేమిస్తారు, కాకపోతే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. మీకోసము రాత్రి రాత్రి ఆలోచించడము, మీ దగ్గరికి రావాలనుకోవడము. చూడండి ఎట్లా వస్తున్నాయి అంటే ఇది డిఎండి ఎనర్జీ వస్తుందండి. ఇవాళ కూడా డిఎండి ఎనర్జీ వస్తుంది. నిన్న కూడా మనకి ఈవినింగ్ డిఎం ఎనర్జీ బాగా వచ్చింది. డిఎఫ్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. నా దగ్గర ఎవరైతే హీలింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళు మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. వాళ్ళు ఇన్నర్ వర్క్ అనేది చేస్తున్నారు. సో అందుకని డిఎం అనేది రాత్రి మగలు ఏడవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి మీకు చేసిన ఏదైతే आपको जो भी करे ना वादा जो करते हैं, मैं ये करता हूँ वो करता हूँ, माँ बाप से बात कर लेता हूँ मैं, तो चिंता मत कर, मैं हूँ ना बोल के बोलते ना, वैसे वाले आपसे जो भी बात दी है मैं कर सकता हूँ नहीं कर सकता हूँ बोल के रो रहे. మీతో చేయగలనా లేదా అని కూడా భయపడుతున్నాను అనమాట. అంటే నేనేం చెప్తున్నా, ఓవర్ థింక్ అవుతుంది ఇక్కడ. డిఎం అయినా డిఎఫ్ అయినా ఓవర్ థింక్ ఒక్కోసారి కామన్ అండి, అది కామన్. మనది వింతగా అనిపిస్తుంది ఇంకోసారి. మనం అంటే ఏదన్నా దాని గురించి మనం అతిగా ఆలోచించామనుకోండి, ఈజీ మెథడ్ మీకు ఒకటి చెప్తా. రాకెట్ గురించి కొంతమంది సైంటిస్టులు తయారు చేస్తూ ఉంటారు. సైంటిస్టులు డే అండ్ నైట్ అసలు చెప్పాలంటే ఎవరైతే సైంటిస్ట్ జెంట్స్ ఉంటారో వాళ్ళు షేవింగ్స్ కూడా చేయరు, కొన్ని నెలలు కూడా స్నానం చేయరు వాళ్ళు. మీకు తెలుసో లేదో ఆ విషయం. సైంటిస్టులు ఆ పిచ్చిలో అట్లా ఉండిపోతారు అనమాట వాళ్ళు. లాస్ట్కి అది మొత్తం అంతా తయారైపోయి ఏదో ఒక చిన్న దాంతో తుస్సుమని పడిపోతుంది చూడు, అక్కడ ఎట్లుంటుంది మీరే ఆలోచించండి. ఇప్పుడు మనదే అట్లనే ఉంటుంది అనమాట పరిస్థితి. ఏం బాధపడకండి, ధైర్యపడకండి. అలాంటి టైంలో నా వీడియోస్ చూడండి. మస్తు అందరు చాలామంది ఆడపిల్లలు అంటూ ఉంటారు, అక్క నువ్వు ఆత్మధైర్యం ఫస్ట్ ఇస్తావు మాకు, నీకు చాలా థ్యాంక్స్, భగవంతుడికి చాలా థ్యాంక్స్ నిన్ను మాకు ఇచ్చినందుకని. ఆత్మధైర్యం కోల్పోవద్దు. సంకల్పం అనేది గట్టిగా ఉంటే మనము చచ్చే వరకైనా మనం కోరుకుంది మన చేతిలో వస్తుంది. మనం బాధపడొద్దు, వెనకాడుగు అస్సలు వేయొద్దు. ఓకేనా? ఎస్. మీ వ్యక్తి మీకోసం రాత్రి మగలు ఆలోచించడము, ఏడవడము, ఓ తెగ కొట్టుకొని ఒకటే ఆపు. जो भी है ट्विन फ्लेम में जो भी है ये प्यार में जो गर्ल है ना, डीएफ है ना, गर्ल है बहुत प्यारे से है भाई, कोने की बनूँ मैं देखना चाहती हूँ एक्चुअली. सुंदर से आँखें, झील जैसे आँखें और प्यार जैसा ये क्या बोलते हैं फूल के पत्ते के जैसे होठे और तन बदन बहुत हल्का फुल्का, देखे तो परी के नारे ऐसा सोच रहे हैं. ఒక దేవకన్యలాగా, ఒక కళ్ళేమో చేపల్లాగా, పెదాలేమో గులాబీ రేకుల్లాగా, మీ తనువేమో అద్భుతంగా ఒక అందమైన ఏంజిల్ లాగా ఉందని రాత్రి పగళ్ళు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎట్లా చూసుకోవాలనేది కూడా ఉందన్నమాట. అంటే మీకంటే ఎక్కువ తాపత్రయము డిఎంకి చాలా ఉంది. నిన్నటి వరి ఇట్లనే మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ వ్యక్తి మిమ్మల్ని తొందరగా రీయూనియన్లోకి రాకపోతే అప్పుడు నాకు చెప్పండి, వస్తాడు కంపల్సరీ. పార్టీ అనేది ఇవ్వండి, థర్డ్ మంత్ ఇది నాకైతుందేమో ఒకవేళ. అక్క మీకే అంటారా, మాకు కూడా అవుతుందా? ఎస్, ఈ కాన్ఫిడెంట్ ఉండాలి. అవునండి, థర్డ్ మంత్లో మాత్రం కంపల్సరీ మంచిగా యూనియన్ ఉంది, మంచి పార్టీ చేసుకుంటారు. మీ వ్యక్తి మీకోసము డే అండ్ నైట్ ఆలోచించడం జరుగుతుంది. ఆలోచించడము, ఏడవడము, తప్పించడము, రాత్రులు మీ ఇంటి సైడ్ వచ్చేసి ఎత్తుకుంటే మీరు నడిచిన ఏదైతే అడుగులు ఉన్నాయో అవి కూడా చూసుకోవడం జరుగుతుంది. అంతగానం అనేది మిస్ అవుతున్నారు. ద చారియట్ ఏం చెప్తుంది మీ మీద? మీరు ఇప్పుడు డిఎఫ్ వచ్చిందండి, డిఎంతో పాటు డిఎఫ్ కూడా వచ్చింది. చూడండి యూనియన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందంటే మీ ఇన్నర్ వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. వెరీ గుడ్. ఇదిగోండి దీవెనలు. మీరు చేసిన ఏదైతే కష్టం ఉందో కనబడుతుందా మీకు? ఇది మీ కష్టము. పైన వచ్చేదేమో ఈ రెక్కలు దీవెన, పైన ఉండేది అమ్మ. ఇక్కడ చీకటి, ఇక్కడ వెలుతురు, రాత్రింబగళ్ళు
మీకు అందించేది అద్భుతమైన రాజసింహాసనం పైన కూర్చోబెట్టే రోజులు వస్తున్నాయి. ఏం లేదు, హోప్ వదలొద్దు. నేను ఒక్కటే అందరికీ అది ఒకటే నేర్పిస్తున్నాను. హోప్ వదలొద్దు, సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలం మనము. ఫస్ట్ నుంచి మీకు అదే నేర్పిస్తాను. సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోండి. పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం నేర్పిస్తుంది? పేజ్ ఆఫ్ వాండ్స్ ప్రేమ, కుటుంబం, ఆత్మవిశ్వాసం, గౌరవం, శుభ్రత, సమతుల్యత, న్యాయంగా ఎట్లయినా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి అనే జ్ఞానం అనేది వచ్చేసింది. కష్టపడి ఎట్లయినా సరే ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పక్కన పెట్టేసి మీతోని ఒక కొత్త బంధాన్ని ఎట్లయినా స్టార్ట్ చేయాలనే భావోద్వేగంతో ఉన్నారనమాట. అర్థమైందా? భావోద్వేగం అంటే ఎట్లయినా చేసేస్తే ఇంకా చాలు, ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. అది మన భాష అనమాట. అది బాగా అయిపోయింది, ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. సాలీగా ఆమెనే నాకు లైఫ్ పార్ట్నర్. అబ్బా మస్తు చాలా కష్టపడ్డాను నేను, ఇన్ని రోజులు కష్టపడ్డది చాలా అయిపోయింది అనేది. ఒక 7 డేస్లో మాత్రం యూనియన్ మాత్రం గట్టిగా ఉందండి. డిఎం మస్తు ఘాటుగా మంచి అన్నీ పక్కన పెట్టేసి అందరితో మెప్పించైనా సరే, లేకపోతే వాళ్ళు వద్దంటే ఏది ఏమైనా సరే మీ దగ్గరికి రావడం అనేది కంపల్సరీ ఉంది. మీతో యూనియన్ అనేది ఉంది మీకోసము. ఎట్లా అంటే అసలు మాటలు వస్తలేవు. ఒక పాత సినిమాలలో ఉంటారు చూడు పెద్ద పెద్ద హీరోలు, అట్లా అన్నీ సామవేద దండోపాయం అన్నీ చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చేసి ఒప్పుకున్నారు, मान लिए नहीं माने तो बस सबको छोड़ के आपको शादी कर लेते हैं. अब उसमें कुछ सोचने का बात नहीं है. क्यों बोले तो जीना ही नहीं हो रहा वहाँ पे सांस ही लेना नहीं होता एक्चुअली. आप मानते नहीं मानते. కింగ్ ఆఫ్ కప్స్ ఆయా, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఫుల్ దీవెనలు ఉన్నాయి. మీరు పడే కష్టానికి డిఎం మంచి ఆలోచనతోని आपको सुनहरे जैसा भविष्य लेके आ रहे. जो भी आप हो गया सो हो गया, बस आप मेरे साथ रहे तो बस है. मैं आपको शादी करने के लिए तैयार हूँ. मैं आप सबको मैं मना लेता हूँ बोल के समाज से लड़ने के लिए तैयार हो गया. సమాజంతోని కొట్టడానికి వాళ్ళు రెడీ అయిపోయినారు. సింహరాశి వాళ్ళు సమాజంకి మస్తు కట్టుబడి ఉంటారు అబ్బాయి. అబ్బా ఎట్లా అంటే వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. గౌరవం కోసం ఎట్లా అంటే ప్రాణం ఇచ్చేయమని ఇస్తారు. ఇప్పుడు ఇట్లా ఉంటుంది. దాంట్లో ఎట్లుంటుందంటే అధికమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకు ఊపిరి ఆడకుండా అయిపోతుంది కదా. వాళ్ళ భార్య ఉన్నా, వాళ్ళ పిల్లలు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, అన్నదమ్ములకి అందరికీ తల వంచి బ్రతికే మనిషి ఒక్కసారిగా రెబల్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఆ స్టేజ్ అట్లా వచ్చేస్తుంది. మీ ఇన్నర్ వర్క్ అనేది అక్కడ అంతా పని చేస్తుంది అనమాట. మీ ఇన్నర్ వర్క్ ఏదైతే ఉంటుందో మీరు చేస్తారు కదా పర్ఫెక్ట్గా, అక్కడ అనేది అన్నీ జాగృత అయిపోతాయి అన్నమాట. ఆందో నైతో జాందో, బస్ दुनिया से कुछ लेना देना नहीं है. मैं खुद जी लेना है. इनो रहे तो मेरी ज़िंदगी है, नहीं तो कुछ भी नहीं है मेरे. ఊపిరి ఆడకుండా అయిపోతుంది వాళ్ళకి. నమ్ముతారా మీరు? డే అండ్ నైట్ ఒక్కటైపోతుంది. డే అండ్ నైట్ ఒక్కటైనప్పుడు ఏ మనిషి అయినా సరే చాలు ఇంకెక్కువైపోయింది లైఫ్, ఒకటే రాబోయే చాలు ఇంకెక్కువైపోయింది అని అనుకుంటారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా. అబ్బా డిఎం లేడీస్లో కూడా చాలామంది ఉంటారు. ఎంత ఖతర్నాక్ ఉంటారంటే వాళ్ళని అయితే అసలు వర్ణించొద్దు. పెద్ద అంటే ఇట్లా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు నడిపిస్తుంటారు. సినిమా థియేటర్లు వాళ్ళకు ఉంటాయి. పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి వాళ్ళకి. ఫుల్ ఆస్తి అది ఇది అన్నీ ఉంటాయి. భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. డిఎం కోసం చెప్తున్నా. డిఎం లేడీస్లో ఉంటే ఎట్లుంటుంది? వాళ్ళకి ఆస్తి పాస్తులు, పెద్ద ఇల్లులు, హోదాలు, క్రోడ్స్ ఆస్తులు ఉంటాయి. మళ్ళీ డిఎఫ్ చూస్తే ఒక జెంట్స్ లావు ఉంటాడు, పొట్టేసుకొని ఉంటాడు. ఎక్కడో చిన్న ఏ సెక్యూరిటీ జాబో, లేకపోతే ఏ ఆఫీస్లో అటెండరో, ఒక చిన్న అంటే చిన్న కార్ డ్రైవరు, లేకపోతే ఏ రైతు కొడుకో, ఏ గ్రూప్స్ రాసే పిల్లోడో అట్లా ఉంటారు అనమాట. వాళ్ళ దాంట్లో పడిపోతారు వీళ్ళు. వాళ్ళ దాంట్లో పడిపోయినప్పుడు ఈ సమాజానికి వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఇల్లు ఉంటుంది, కోట్ల ఆస్తి ఉంటుంది, ఇంటి ముందు కార్లు ఉంటాయి. పొద్దున్న లేస్తే ఇంట్లో పనులు ఉంటారు, బయటికి పోతే నమస్తే పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళు డిఎం
అట్లాంటి వాళ్ళు ఊపిరాడకు వచ్చేస్తారు మీ దగ్గరికి. డిఎఫ్ జెంట్స్లో ఉన్న వాళ్ళు చెప్తున్నాను నేను, ధైర్యంగా ఉండండి. మీ వ్యక్తి మీ దగ్గర రావడం జరుగుతుంది. వాళ్ళంతా మళ్ళీ డిఎంది నిన్న కూడా వచ్చింది ఇదే. డిఎం చాలా చాలా బాగా ఆలోచిస్తున్నాడు, చాలా అంటే చేంజ్ అవుతుండ అనమాట. ఆయన ఎనర్జీ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది డిఎంది. ఇది మకరం రాశి వాళ్ళది. కష్టపడి మీతోనున్న బాధ్యత ఏదైతే ఉందో ఇంకా చాలు, మీతోనే రావాలి, నేను బతకలేను తను లేకపోతే అని డిఎం ఎవరైతే ఉన్నారో, లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావాలని పూర్తి ఇంట్యూషన్తో ఉన్నారు. మీరు ఇన్నర్ వర్క్ మంచి చేస్తుర్రు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుంది, నేనున్న కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కొంచెం దయచేసి చెప్పండి మీరు ఏం మాట్లాడుతున్నారో. మా డిఎఫ్స్ చాలా ప్రేమగా చూస్తున్నారు. మీరు డిఎం సైడ్ ఉన్నారా, డిఎఫ్ సైడ్ మాట్లాడుతున్నారా? కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎవరైతే డిఎఫ్ ఉన్నారో కొంచెం గట్టిగా మీ డిఎం కోసం ఆలోచించండి. డిఎం ఎట్లాంటి స్థితి, తర్వాత ఏ స్టెప్ తీసుకుంటున్నాడు, ఇవాళ అంతా ఆలోచిస్తా ఉన్నాడు. ఇదంతా రాత్రంతా ఏడ్చిండు ఇక్కడ. మీకు అప్పుడప్పుడు ఎవరైనా ఏడుస్తే మధ్యలో ఏడ్చిన ఎనర్జీ ఉంటే ఒక 3 o'clockకి, ఒక 11 o'clockకి, 12:30కి అట్లా మీరు అంటే మీరు నార్మల్గా ఉన్నారు, సడన్గా ఏడ్చిర్రు అనుకోండి, అది అయిన ఎనర్జీ అనమాట. ఓకేనా? డిఎం చాలా ఓవర్ థింకింగ్ చేస్తుండ్రు, ఎందుకంటే డిఎఫ్ కనబడతలేదు ఈ మధ్య, కట్ చేసేసింది మొత్తం. టవర్ మూమెంట్ ఉంది, అది ఎవరికి? కింగ్ ఆఫ్ స్వార్డ్స్ టవర్ మూమెంట్ ఇచ్చింది. మీకు కార్డ్స్ కనబడుతున్నాయి కదా, డిఎం గారికే ఉందండి. డిఎం గారు మీకు చాలా విపరీతంగా ఉంది. ధనుసు రాశి వాళ్ళకు వచ్చిందండి. ఓకేనా? ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్ ఎవరికి? ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుంది చూద్దాం. దేవా దయచేసి డిఎం చాలా బాధలో ఉన్నారు. ప్లీజ్ డిఎఫ్స్, మేము ఎంతో ప్రేమించే డిఎంని కాపాడండి. ఎందుకంటే మామూలు ప్రేమ కాదు, ఆయనకి ఏమన్నా అయినా మేమే ఏడుస్తాము, మాకేమైనా అయినా మేమే ఏడుస్తాము. మా ప్రేమని మీతోనే చెప్పుకోగలము, ఎవరితో చెప్పుకోలేము. కృష్ణ పరమాత్మ శివ పార్వతులారా దయచేసి డిఎం పరిస్థితి ఏస్ ఆఫ్ వాండ్స్తోని ఏంటిది అనేది చూపించండి. ద స్టార్ కొత్త రోజు ఉందండి. కొత్త రోజు అంటే మనం ఖుషి అయిపోయేది కాదు, అన్ని అవకాశాలు మంచిగా వస్తాయి. అంటే కొత్త ఉద్యోగం రావడం, బిజినెస్లో ఇప్పటివరకు జరిగిన లాస్ అంతా పోయి మంచిగా జరగడము. ఎట్లా అంటే ఒక 11 days 11 months లోపల, అంటే చాలా రోజులు ఉంది, ఇంకా కొంచెం కష్టమే ఉంది. ఎందుకంటే టవర్ మూమెంట్ వచ్చింది. డిఎం చాలా బాధలో ఉన్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా కొంచెము మనకి స్టార్ అయితే మనం బాధపడకుండా ఆన్సర్ అనేది ఏం పర్వాలేదు అన్నారు. డిఎం గారికి, డిఎం ఎంత ప్రాబ్లంలో ఉన్నా మిమ్మల్ని మర్చిపోతలేరు, గుర్తుపెట్టుకోండి. డిఎంకి ఎప్పుడు మీరు ఒక అద్భుతమైన అమోఘమైన స్టార్. అది ఇప్పుడు డిఎఫ్ వచ్చింది. డిఎఫ్ మంచి ఇన్నర్ వర్క్ చేస్తుంది. ఇది అనమాట. ఎట్లా తడపేస్తున్నాడంటే, మీరు కనబడతలేరు ఈ మధ్య, మీ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నారు, తనని పట్టించుకుంటలేరు. అయ్యా డిఎఫ్ నన్ను మర్చిపోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఆమెకి ఎవరో దొరికిండ్రు, నేను అందుకే గుర్తొస్తలేను, నాది ఏం నడుస్తలేదు, నేను మైనస్ అయిపోయినా ఆమె లైఫ్ నుంచి అని గుడగుడ ఏడ్చి అంతా అయిపోయింది. టవర్ మూమెంట్ అంటే మీరు ఎక్కువ గుర్తొచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే మంచి విషయాలు కూడా అధికంగా ఆలోచించేసి పాడు చేసుకుంటారు అనమాట, కొట్లాడుకుంటారు అందరితోనైనా. డిఎం లేడీస్లో ఉన్నాను, కొట్లాడేస్తారు ఉట్టిగానే. ఎందుకు? మీరు గుర్తొస్తుంటారు, మీరు కనబడతలేరు కదా, మీ ఎనర్జీ అనేది మీరు పెట్టుకున్నారు, అదనమాట. ఇట్లా పెట్టుకుంటేనే యూనియన్ తొందరగా అవుతుంది. ఇదిగోండి, మిమ్మల్ని చిన్న చూపు చూసినందుకు బాధపడుతున్నారు. అప్పుడప్పుడు మర్చిపోవాలనుకుంటారు, కానీ మర్చిపోలేకపోతున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ కూడా వచ్చింది మా తల్లి. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఏం తీర్పిస్తుంది? ఇద్దరు సమాజం కోసం బాధపడుతూ ఉన్నారు. ఏం బాధపడకండి, ఓకేనా? సమాజం ఒక మాట గుర్తుపెట్టుకోండి, లోకం కాకులు అనేది పెద్దవాళ్ళు ఉటి అనలేదు, నిజంగా అన్నరాలు. మీరు మంచిగా ఉన్నా అంటనే ఉంటారు, చెడుగున్నా అంటనే ఉంటారు. కొంచెం లావున్నా అంటారు, బక్కగా ఉన్నా అంటారు, సన్నగా ఉంటే ఇంకా సన్నగా ఉందంటారు, తింటుంది అని అంటారు, తినకపోతే తినలేదని అంటారు.
మీరు సమాజం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటారు. మనం ఏం చేయాలి, మన లైఫ్ పైన మనము ఫోకస్ పెట్టుకున్నప్పుడు మంచి నైట్ ఆఫ్ పెంటికల్స్ మంచి దీవెనలు అనేది ఉంటుంది. ఎవరైతే కొత్త జాబు కొత్త బిజినెస్ ప్రయత్నం చేస్తారో వాళ్ళు చేయండి, మీకు మంచి రోజులు ఉన్నాయి. సింహరాశి మీకోసము డే అండ్ నైట్ సేమ్ అదే డిఎం మీకోసం రావాలని చాలా ఇంటెన్షన్ ఉన్నాడు. రాత్రి ఆలోచిస్తున్నాడు, మిస్ అవుతున్నాడు బాగా. ప్రేమ అత్యధికంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంది. నాకు ఇంకా కార్డ్స్ పెట్టడానికి ప్లేసే లేదు, అట్లా వస్తున్నాయి. నేను ఎందుకు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నా కూడా నాకు తెలియదు. రియల్లీ నాకు డిఎం ప్రేమ ఉంది, బాధ ఉంది, ప్రేమ ఉంది, బాధ ఉంది. ఇక్కడ ఒకటి డిఎఫ్ ఏమొచ్చింది, ఆమె ఇన్నర్ వర్క్లో ఆమె పర్ఫెక్ట్గా ఉంది. చెప్పాలంటే చూడండి, ఇన్నర్ వర్క్లో పర్ఫెక్ట్గా ఉంది. డిఎం మాత్రం ఏడుస్తున్నాడు, పరిస్థితి అసలు బాగాలేదు. ఆమె కోసం 24 గంటలు ఏడుపు వదిలించుకోవాలని మళ్ళీ ప్రేమ ఎక్కువవుతుంది. మళ్ళీ అనుకుంటాడు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇదిగోండి కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటిది అనేది మీ దగ్గరికి పోవద్దు, అట్లా ఇట్లా అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. కాకపోతే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది దీవెన ఉంది. మీకు బంగారు కాయిన్లో మీ కష్టానికి తగ్గట్టు ఫలితం అనేది, ఆశీర్వాదం అనేది ఉంది. మీరు కూడా ఏడవకండి, ఓకేనా? ఏడవకండి, ఒకటే ఏడుస్తూ ఉన్నారు. డిఎఫ్ ఇన్నర్ వర్క్ బాగా చేసుకోండి. మీరు అస్సలు ధ్యానాన్ని వదలొద్దు, దేవుణ్ణి వదలొద్దు. ఎందుకంటే ఈ జర్నీలో దైవం ఒకటే మనకి సహాయం చేస్తుంది, ఎవ్వరు సహాయం చేయరు. ఇవ్వండి, ఏం చెప్పాలి నేను ఇంకా. నాకు చాలా బాధ అవుతుంది. నాకు డిఎం మస్తు ఏడుస్తున్నాడు. ఇలా నా డిఎం కూడా ఉన్నాడండి. నేను డౌట్ లేకుండా చెప్తా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఎందుకంటే నేను ఎనర్ హీలింగ్ చేసుకుంటా కాబట్టి ఆయన ఏడుపు అనేది నాకు సెన్స్ అవుతూ ఉంటుంది, బాడీలో సెన్స్ అవుతూ ఉంటుంది నాకు. ఆయన ఏడిస్తే నేను కామన్గా ఇట్లా మీతో మాట్లాడుతున్నా, ఎదుటిలతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, నా కళ్ళలో నుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఉంది. అందరు డిఎమ్స్ లేడీస్లో ఉన్నారు కానీ ఏడుస్తున్నారు. ఆశీర్వాదం ఉంది, దేవుడికి చాలా థ్యాంక్స్. మొత్తం సొసైటీతో ప్రాబ్లంలో ఉన్నారు, అయినా దీవెన వచ్చింది. కొత్త ఆలోచనలు ఉన్నాయి. ఎట్లాంటిదైనా సరే గట్టి నిర్ణయం తీసుకోవాలని డిఎం చాలా గట్టిగానే ఉన్నారు, ఓకేనా? మీ మీద మీరు ఫోకస్ ఉన్నారు. అబ్బా ఏం వస్తుందబ్బా, నాకైతే వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. డిఎఫ్ మాత్రం ఎంత బాగుందంటే మంచి బట్టలు వేసుకుంటుంది. అంటే ఎవరో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మంచి చాలా డిఎఫ్స్ మాత్రం నేను చెప్పినట్టు వింటున్నారు. వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ యూనియన్ చాలా తొందరగా ఉంది. 3 monthsలో కంపల్సరీ యూనియన్ అవుతారు. ఎందుకంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టిర్రు, డిఎం మీద చాలా తక్కువ చేసిర్రు. మీ ఫోకస్ ఎప్పుడైతే మీ వైపు, మీ ఎనర్జీ మీ వైపు పెట్టుకుంటారో మీకు అనేది కంపల్సరీ డిఎం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మీ దగ్గరికి. ఎందుకంటే ఎనర్జీ మీరు కాబట్టి, ఓకేనా? మంచి కొత్త బట్టలు వేసుకోవడము, చక్కగా అందంగా ఫేషియల్స్ చేయించుకోవడము, అందంగా మంచి లిప్స్టిక్ పెట్టుకోవడము, నెయిల్ పాలిష్ చక్కగా పెట్టుకోవడము, మంచి జుట్టు హెయిర్ స్టైల్ చేసుకోవడము, చక్కగా మీ మీద మీరు ఫోకస్ పెట్టిండ్రు. చాలా అనమాట, చాలా సొసైటీలో కూడా చాలా బాగా మీరు హైగా తిరుగుతున్నారు. అదే అనేది అంటే మీరు ఆయనను పట్టించుకుంటలేరు. డిఎంకి మీకు తెలియదు, డిఎంకి కుళ్ళు కూడా వస్తుంది బాగా మీరు బాగుంటే. నిజంగా మేనిఫెస్ట్ చేస్తున్నాడు మీరు కావాలని. రియల్లీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేనిఫెస్ట్ చేసుకుంటే జస్టిస్ వచ్చింది. దీని తర్వాత మ్యారేజ్ దాన్ని వస్తే కనుక సూపర్ ఉంటుంది. మీ ముందే తీస్తా. డెవిల్ ఎనర్జీ వచ్చింది. మై గాడ్, మీరు ఇన్నర్ వర్క్ బాగా చేయండి ప్లీజ్ ఇన్నర్ వర్క్ చేయండి. మీ డిఎం మాత్రం చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఇంకా నేను ప్రొలాంగ్ చేయను. డెవిల్ ఎనర్జీ వచ్చింది. దయచేసి మీరు రేపు ఫ్రైడే కాబట్టి అందరు ఎవరైతే చూస్తున్నారో, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మాతా శక్తికి, దుర్గామాతకి దయచేసి పూజలు మంచిగా చేయండి, ఓకేనా? మీ డిఎంని మిమ్మల్ని వేరు చేయాలనేది సాయశక్తుల ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. దీంట్లో ఎంతో స్టార్ట్ అయిన వాళ్ళది ఉంటుంది. మేడం మీకే చెప్తున్నా నేను, ఇన్నర్ వర్క్ అనేది చేయించుకోండి, డబ్బుల కోసం ఆలోచించకండి, ఓకేనా?
మీ డిఎం బాగుండాలంటే మీరు ఖర్చు పెట్టక తప్పదు. ఓకేనా? ఎస్, ఇది ఎం అనే పేరుతోని స్టార్ట్ అయిన వాళ్ళకి వచ్చిందండి చాలా వరకు అయితే. ఓకేనా? మీరు ఇన్నర్ వరకు రేపు దుర్గామాతకి పూజలు చేయించండి ఎవరెవరైతే ఉన్నారో. ఓకేనా? मुस्लिम बच्चे अच्छा फास्टिंग अच्छा करिए, कल फ्राइडे है ना, कल आपका अपना अल्लाह किसी को ख्वाहिश नहीं करते, जो आपके दिल में है जो ख्वाहिश है अच्छा सुनते. फ्राइडे क्यों सुनते? रोज़ सुनते. यस, रोज़ सुनते. अल्लाह सबका है, जो उनको मानते कौन तो भी रहने दो, कौन तो भी पूछने दो, उनका भगवान है. भगवान अपन बना लेते हैं भाषा से, कैस्ट से, वो इससे और पहने के तरीके से, वो ये ऐसा कुछ भी नहीं है. भगवान एक ही रहते हैं. जैसे साईं बाबा जी बोलते हैं सबका मालिक एक है. अल्लाह होंदो, जीसस होंदो, शिव जी होंदो, कौन तो भी रहने दो, सबका मालिक एक ही है, वो भगवान है. ओके, जो भी है मुसलमान बच्चे हैं, मैं उन लोगों को अभी अभी बोलती हूँ, फिर से बोलती हूँ, आपके जो भी होने के शौहरे है ना, मैं तो वही बोलती हूँ, प्यार करने वाले आपके दिल में जो बस के अच्छा महल बना लेके बैठ के आप रोते रहे तो तमाशा देखते रहते ना, तो उनको आपको दूर करने के लिए बहुत बहुत जने उन लोग जो नहीं करना है वो कर रहे हैं. इसलिए आपके आदमी आपको नज़दीक होने के लिए भी सोच के फिर दूर होते जा रहे. ఓకే, इसके बाद में यही तो आया. ఓకే, మీతోని ఉండాలని కూడా మీతో ఉండాలనుకొని కూడా దూరం అవుతూ ఉన్నారు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటుంది కదా. మీకు కాల్స్ మళ్ళీ చేయాలనుకుంటారు, బ్లాక్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కాల్ మెసేజ్ చూస్తారు, అన్లాక్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కాదు, అది ఆయన డిస్టర్బ్ అవుతూ ఉన్నాడు. ఆయన డిస్టర్బ్ చేసేది తనతోటి ఉండేవాళ్ళు, మీతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, ఇది మరీ డీప్గా తీసుకోకండి. ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో అది వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుంది. రిజిగ్నేట్ కాని వాళ్ళకి వేరే రాశి వాళ్ళకి వస్తుంది. దీంట్లో రాశులు అనేది తీయలేదు నేను ఎక్కువ, అందుకే మోస్ట్ ప్రాబ్లీ చెప్పాలంటే కన్యరాశి వాళ్ళకి నాకే ఉంది చూడండి, డెవిల్ ఎనర్జీ. నేనే భయపడతలేను. ఓకేనా? డెవిల్ ఎనర్జీ ఉంది కన్యరాశి వాళ్ళకి. వృషభం రాశి వాళ్ళు ఎవరైతే డిఎం ఉన్నారో వాళ్ళు చాలా, అంటే మీ దగ్గరకు వస్తూ ఉన్నారో పోతూ ఉన్నారో. మేషం రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో मैनिफेस्ट చేస్తూ ఉన్నారు. मैनिफेस्ट किसके लिए कर रहे? आप ही होना उनको. आपको कैसा होना? जो दिल में है उन्हीं तो है, उससे ही रहना है, मरने दम तक उससे रहना है. मरे जब भी उसके गोद में आके आखिरी दम तोड़ना है बोल के जो सोचते हैं ना अपन, वही तो मैनिफेस्ट कर रहे. जो आप करते हैं ना उन्होंने भी कर रहे हैं आपके ఆపోజిట్ పార్ట్నర్. నీడ్ నాట్ టు వరీ. మనకి ఉన్నదల్లా దైవ బలం అనేది చాలా గట్టిగా ఉండాలి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. 10 మందిలో మాట్లాడేటప్పుడు క్లోజ్ చేసుకోండి. అంటే మనం ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి, ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి, కొత్త వాళ్ళు ఎవరైనా ప్రేమలో ఉంటే కూడా 10 మందిలో ఉన్నప్పుడు సైలెంట్గా ఒక్కోసారి మనము వినడం కూడా నేర్చుకోవాలి, ఎప్పుడు మాట్లాడే వాళ్ళే కాకుండా. ఓకేనా? అట్లయితే మనకు ఒక్కోసారి మనం చాలా వరకు సేవ్ అయిన వాళ్ళం ఉంటాము, సేవ్ అయిపోతాం అన్నమాట. ఓకేనా? అట్లా ట్రై చేయండి. ఈసారి ఈ వారం అంతా ట్రై చేయండి. అక్క ఎన్ని రోజులు? వారం అంతా ట్రై చేయండి. ఫ్రైడే నుంచి, ఈ ఫ్రైడే నుంచి వచ్చే ఫ్రైడే వరకు భగవంతుడితో ఎక్కువ ఉండండి. గుండె ఫాస్ట్ కొట్టుకుంటే కూర్చొని మంచిగా ఎం అనేది లాంగ్గా మంచిగా కూర్చొని బాస్పిట్ వేసుకొని అచ్చా బయటకే कौन तो भी रहने दो, जेंट्स भी रहने दो, लेडीज़ रहने दो, मुसलमान रहने दो, क्रिश्चियन रहने दो, कौन तो भी रहने दो. यम बोले तो हार्ट का हीलिंग का है वो. यम ऐसा एक आधा घंटा करो, सब ठीक हो जाता. एक अच्छा पानी ले लेके अच्छा पी लो. ज़्यादा मिर्ची मत खाओ. कूल से रहने के लिए बहुत मेडिटेशन एक ही काम.
ज़्यादा बातें करते रहते ना, वो उन लोगों का चुप बैठना बोले तो मेडिटेशन करे तो चुप बैठ जाते, भगवान अपने साथ रहते। जो भी भगवान है वो भगवान अपने साथ में रहते, उन्हें बचा लेते रहते। जैसा माँ बाप बचाते रहते, छोटेपन में अपन गिरते रहते कैसा पकड़ लेते रहते ऐसा। ఓకే, ఐ హోప్ ఇవాళ కొంచెం మనకి ఎట్లా అంటే డిఎం ఎనర్జీ మొత్తం బ్యాడ్గా ఉంది. డిఎం ఎవరున్నా కానీ డిఎఫ్లే బాగా ఇది చూస్తూ ఉంటారు ఛానల్ కాబట్టి డిఎఫ్స్ మీ డిఎం కోసము మీరు ఏం బాధపడద్దు. ఆయన రాత్రి ఏడుస్తున్నారు మా మీద ప్రేమ లేదా అని అనుకోకండి. ఆయనకి మీ మీద బొచ్చడంత ప్రేమ ఉంది. ఓకేనా, మీరు ఏం బాధపడద్దు. ఎందుకంటే మంచి రోజులు అనేది మన కోసమే ఉన్నాయి. ఏదైనా మనం సినిమా చూసినప్పుడు ఒక ఫైటింగ్ అయిపోయిన పాట ఎందుకు పెడతారో తెలుసా? ఇప్పుడు కూడా మన తెలుగు సినిమాలలో అదే కంటిన్యూ నడుస్తుంటుంది. ఎంత కొత్త సినిమా అయినా సరే ఆ గిర పాట వచ్చింది కదా, అది అట్లనే అనమాట. ఫైటింగ్ అయిపోగానే పాట వస్తుంది, పాట అయిపోగానే ఫైటింగ్ ఉంటుంది. అది మన చిరంజీవి కాలం నుంచి చూస్తున్నాం మనము. ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా అంతే. ఓకేనా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన బంగారు తల్లి రష్మిక ఉన్నది కదా, రష్మిక విజయ్ వాళ్ళది మ్యారేజ్ అన్నారు కదా. రష్మిక గారు తెలియకుండా విజయ్ని పెళ్లి చేసుకుంటా అని ఆమెకు తెలియకుండానే ఆమె మేనిఫెస్ట్ చేసుకుంది తెలుసా మీకు? విజయ్ అంటే ఆయన తలపతి విజయ్ అంటారు కదా, మన పాత హీరో చాలా ఫ్యాషనబుల్గా చేస్తారు. ఆ విజయ్ అనే పేరు మన విజయ్ దేవరకొండ, మన బంగారు కొండని చేసేసుకుంది బంగారు తల్లి కదా. అట్లా అనమాట. వాళ్ళు చల్లగా ఉండాలని మనం అందరం ఆశీర్వదిద్దాము. ఎందుకంటే మనలాగానే ఎంతో తప్పించి ఒకరికి ఒకరు ఎక్కడి నుంచో మన సికింద్రాబాద్ పిల్లగాడు, మన హైదరాబాద్ పిల్లగాడు బెంగళూరు పిల్లని పెళ్లి చేసుకోవడం అంటే మామూలు కాదు కదా. అందుకని ఆ ప్రేమ హృదయాలు ఎప్పుడు ప్రశాంతంగా కలిసి ఉండాలని అందరం ఆశీర్వదిద్దాము ప్రేమతోని. ఎందుకంటే మనం అన్నీ ప్రేమ కోసము లబ్ డబ్ అని కొట్టుకునే ప్రేమ గుండెలు కాబట్టి మన ఇష్టమైన వాళ్ళతో ఉంటే ఒకటి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మార్నింగ్ లేవగానే వాళ్ళ ముఖం చూడవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అది ఆలోచించుకుంటే. మీకు ఎట్లుంటుందో ఏమో అని. ఐ హోప్ మీరు మంచిగా రేపు ఫ్రైడే చక్కగా మీకు వీలైనంత విధంగా పూజలు చేయండి, ప్రార్థన చేయండి, ఫాస్టింగ్ చేయగలిగితే చేయండి, లేకపోతే చేయకండి. సాయిబాబా ఎప్పుడూ ఫాస్టింగ్ చేయొద్దని అనలేదు, ఏ దేవుడు అనలేదు. కాకపోతే ముస్లిం పిల్లలందరూ ఫాస్టింగ్ బాగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వాళ్ళు జస్ట్ ఈ రంజాన్లలోనే ప్రేయర్లలోనే నాకు మెసేజ్లు చేసి దీదీ మే ఐసా హూ మే ఐసీ హూ అని మాట్లాడతారు. నా క్లాస్మేట్స్ కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అట్లా. ఓకేనా, దే హ్యావ్ ఎ ముస్లిమ్స్ ब्रदर्स एंड सिस्टर्स। अच्छा, आप इनर वर्क जो लेना बोले तो आप भी ले सकते हैं, आप भी कर सकते हैं। जो दिल आपके अपोजिट पर्सन के लिए बहुत फास्ट मार लेता ना, जब क्या करना और कैसा रहना, क्या खाना कैसा रहने का है, रहने सहने का बोल के पूरा सिखाऊंगी मैं। ओके, जो मुसलमान बच्चे वो भी ले सकते हैं इनर वर्क, క్రిస్టియన్స్ బి తీసుకోవచ్చు. మన తెలుగు పిల్లలు అయితే కంపల్సరీ తీసుకుంటూనే ఉన్నారు. ఓకేనా, సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి. అందులో మీరు ఎంతో ప్రేమించే మీ జ్యోతికక్క ఉండాలి. నాది కూడా యూనియన్ అనేది అవ్వాలని ఆశీర్వదిస్తున్న మీ ప్రేమ హృదయాలకి కోటి పాదాభివందనాలండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్లీ మా అందరి తరఫున మన ఈ ఛానల్ అనమాట. ఇది శివశక్తి. ఓకేనా, ఇది మన ఇల్లు అనమాట. మన సీక్రెట్స్ మనం దీంట్లో మాట్లాడుకోవచ్చు. మీ అక్క జ్యోతిక అక్క మీకు ఆన్సర్ చేస్తుంది. వాట్సాప్ నెంబర్ పెడతా నేను. ఓకేనా, ఇన్నర్ వర్క్కి అయితే కంపల్సరీ ఛార్జెస్ ఉంటాయి, టారోస్ రీడింగ్ కూడా ఛార్జెస్ ఉంటాయి. ఓకేనా, సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి. మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ.